దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏళ్ల తరబడి కేసులను వాయిదాల మీద వాయిదాలు వేయటం వల్ల దేశంలో పెండింగ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సుప్రీం హైకోర్టులలో భారీ సంఖ్యలో పెండింగ్ కేసులు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. పెండింగ్ కేసులు పెరగడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం న్యాయమూర్తుల కొరతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఓవైపు కొత్తగా కేసులు నమోదవుతుండడం, ఇప్పటికే ఉన్న కేసులు పరిష్కారం కాకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క మద్రాసు హైకోర్టులో దాదాపు 3,68,610 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 32% కేసులు కేవలం ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో ఉన్నాయి. 2025 మే నెలలో మద్రాసు హైకోర్టుకు చెందిన 5 న్యాయమూర్తులు పదవి విరమణ చేశారు. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య మరింత పెరిగిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. 2024 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో మొత్తం 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అలహాబాద్ హైకోర్టులోనే అత్యధికంగా 78 ఖాళీలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో మాత్రం ఖాళీలు లేవని గణాంకాలు నివేదించాయి. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో కేవలం 55 మంది న్యాయమూర్తులు మాత్రమే విధుల్లో ఉన్నారు. మద్రాస్ హైకోర్టులో మొత్తం 75 పోస్టులుండగా సుమారు 20 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదికలు తెలిపాయి. ఇలా తక్కువ మంది న్యాయమూర్తులు ఎక్కువ కేసులను విచారించాల్సి రావడంతోనే కేసులు పేరుకుపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు మద్రాసు హైకోర్టులో దాదాపు 3,23,410 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో 2,20,241 కేసులు గతేడాది నుంచి పెండింగ్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక క్రిమినల్ కేసుల విషయానికి వస్తే ప్రస్తుతం 40,300 కేసులు పెండింగ్లో ఉండగా అందులో 30,813 కేసులు గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇక 88,129 సివిల్ కేసులు, 4,786 క్రిమినల్ కేసులు 10 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 53,447 సివిల్ కేసులు, 11,769 క్రిమినల్ కేసులు 5 నుంచి 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నాయి. 24,720 సివిల్ కేసులు, 4,897 క్రిమినల్ కేసులు 3 నుంచి 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. దేశంలో పెండింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడమేనని పలు నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మన దేశంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువ. రోజురోజుకి కోర్టుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. సుప్రీంకోర్టులోనే 80,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏళ్ల తరబడి పెండింగ్ కేసుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 30 ఏళ్లకు పైబడిన కేసుల సంఖ్యనే 62,000. ఇదొక్కటి చాలు దేశంలోని వివిధ కోర్టుల పరిస్థితిని చెప్పడానికి. అందులో 3 కేసులు 1952 నుంచి పెండింగ్లో ఉండడం షాకింగ్ విషయం. అధికారిక డేటా ప్రకారం 1954 నుంచి 4 కేసులు, 1955 నుంచి 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేసులు కోర్టులకు పెను సవాలుగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో పెండింగ్ కేసులను సత్వరంగా పరిష్కరించడం అంత సులువు కాదు. కానీ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా కొంతమేర కేసులను పరిష్కరించవచ్చు. ప్రస్తుతం ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం ద్వారా ఓవైపు పెండింగ్ కేసులను తగ్గించడంతో పాటు ఎప్పటి కేసులు అప్పుడే పరిష్కారమయ్యేలా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. తద్వారా దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు వీలవుతుందనేది నిపుణుల అభిప్రాయం. దేశంలోని అన్ని కోర్టులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరించుకుంటూ వెళ్లడం ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసం ముందుగా న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పెండింగ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉండడం తీవ్ర సమస్యగా మారింది. అయితే పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించడం సాధ్యం కానప్పటికీ ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలను భర్తీ చేయడం ద్వారా కొంతమేర కేసులకు పరిష్కారం చూపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.